హిట్ సంతోష్ సుబ్రహ్మణ్యం అనే సినిమా బాగా హిట్ అయింది అక్కడ. మీకు అక్కడ మంచి ఇమేజ్ వచ్చి ఉంటుంది. అవును అవును, ఆ సినిమాకి వచ్చింది. మరి తర్వాత కంటిన్యూ అవ్వలేదా తమిళ్లో? అంటే వాళ్ళు చాలా నేటివిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. తమిళ్ వచ్చిందా ఇప్పుడు? మరి తమిళ అత్తగారు మామగారు తమిళ్ నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు పోయాక అంత ఎక్కువ తమిళ్ మాట్లాడను. సో వాళ్ళు కూడా దేర్ ఆల్సో లాస్ట్ అండి. ఇద్దరు, మా అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారు. ఓకే. సో వాళ్ళు ఉన్నప్పుడు దే యూస్ టు ఇన్సిస్ట్ యూ లర్న్ ద లాంగ్వేజ్, మాతో తమిళ్లోనే మాట్లాడు అని పట్టుబట్టి నేర్పించారు కూడా వాళ్ళు. నేర్చుకోవాలి, నువ్వు తమిళ్ ఇంట్లోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు భాష నేర్చుకోవాలి అని. అంటే తమిళ్ పొన్ను అయిపోయారు మీరు. ఆంధ్ర తెలంగాణ తమిళ్. సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ్ మాట్లాడినా కానీ అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఆయన నవ్వేవాడు. సో అందుకే ఐ డోంట్ లైక్ స్పీకింగ్ టు హిమ్ ఇన్ తమిళ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి కన్వర్స్ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దానికి తెలుగు వచ్చేసిందా? తను తెలుగు, తను పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్. ఓకే. అయితే ఊరికే పేరుకే తమిళియన్స్ అని, అంత ఇక్కడ కల్చర్ లో పెరిగిన వాళ్ళేగా వాళ్ళకి ఇక్కడ పెరిగిన వాళ్ళు కాబట్టి దట్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ మీకు. అంటే మీరు ఆ రకంగా ఈ రకంగా అన్ని విధాలా లక్కీయే. అవును, ఒక ఫాదర్ ఎర్లీగా పోయారన్న ఒక పాయింట్ తప్పితే God has been very kind. Very kind అండి. God's grace, everything, you know. He's been, at least, you know, ఇప్పుడు ఒకటే అండి, లైఫ్లో ఏవి జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఎందుకు అని బాధపడడం మొదలు పెట్టామంటే మనం ముందుకు వెళ్ళలేము. సో ఎవ్రీ టైమ్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్, ఓకే ఇది సాడ్ జరిగింది కదా, లెట్ మీ డూ సంథింగ్ విచ్ ఇస్ బెటర్, విచ్ విల్ హెల్ప్ మీ గ్రో ఇన్ లైఫ్. కానీ నేను ఎప్పుడు లేదు ఇది నేను చేయకూడదు, లేకపోతే అంటే ఐ నెవర్ వాజ్ డిసప్పాయింటెడ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఆల్సో. ద వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ రిగ్రెటెడ్ ఫర్ సమ్ టైమ్, బట్ లేటర్ ఆన్ ఓకే లెట్ ఇట్ గో అని ముందుకు వెళ్ళిపోవడం. అంటే మరి ఎంతకని మనం ప్రతిదానికి రిపెంట్ అవుతూ ఉండలేం కదా, ఇట్ హ్యాస్ టు గో. అండ్ దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ లేరు, మదర్ ఇచ్చేస్తుంది అన్నప్పుడు యూ ఎండ్ అప్ డూయింగ్ lot of mistakes. I mean, there's nobody to guide you and there's nobody to tell you that this is ఇలా చెయ్యాలి అన్నది బయటకు వచ్చేటప్పటికి అన్నీ won't be able to tell your mother. సో కొన్ని ఉంటాయి అన్నమాట లైఫ్లో అలాంటివి. సో బట్ స్టిల్ ఐ డోంట్. అలాంటివి జరిగాయా మీకు? అంటే కొంచెం అలాంటి అప్స్ అండ్ డౌట్స్? చాలా జరిగినాయండి అలాంటివి. సో ఐ మీన్ ఇఫ్ ఐ హ్యావ్ టు నేమ్ దెమ్, దే ఆర్ లైక్ ప్లెంటీ ఆఫ్ దెమ్ విచ్ మేబీ ఇలా జరిగి ఉండాల్సింది అని అనిపించినవి, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓవర్, గాన్ ఇస్ గాన్. అదే మదర్ నేర్పినది మీకు బాగా హెల్ప్ అయింది, లుక్ ఫార్వర్డ్ అన్నది. ముందు ఏముందో చూసుకోండి, నిన్నటి గురించి ఆలోచించద్దు అన్నమాట. అది చాలా గ్రేటెస్ట్ లెసన్ ఇన్ఫాక్ట్. లేకపోతే నిన్న జరిగిన దానికి ఏడుస్తూ కూర్చుంటే డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్ బై వర్రింగ్ అబౌట్ ది పాస్ట్ ఇన్ ది ప్రెజెంట్ అని. ఎక్సెప్ట్ వెన్ మై ఫాదర్ డైడ్ ఐ సా హర్ క్రై. ఆఫ్టర్ దాట్ మా అమ్మని నేను నా జీవితంలో ఏడవడం చూడలేదు నేను. ఓకే. సో షీ డజంట్ బిలీవ్ ఇన్ క్రైయింగ్ అండ్ అసలు తనకి అది నచ్చదు అండ్ ఐ లైక్ దట్. బట్ యూ లుక్ సో బ్యూటిఫుల్. మీ మదర్ పోలిక మీరు? మా మదర్ సైడ్ పోలికలు. ఓకే ఓకే. మదర్ సైడ్ మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా బాగుండు, కలర్ కానీ ఫీచర్స్ కానీ. అందుకే మీరు వెంటనే క్లిక్ అయ్యారు సినిమాలో కూడా. యూ లుక్ డిఫరెంట్, మీ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు పడడం. దాని నుంచి ఆ డొమెస్టిక్ అంటే ఫ్యామిలీ క్యారెక్టర్ కి సరిపోయే ఆ ఫీచర్స్ అవన్నీ. చిన్నప్పుడు మా మదర్ నాకంటే బాగుండేది. అవునా? అవును, షీ వాజ్ వెరీ ప్రిటీ లేడీ. ఓకే ఓకే. సో ఇప్పుడు నార్మల్గా కమింగ్, మీరు మీ చదువు కూడా మీరు సగంలో ఆపేశారా? అంటే సగంలో ఆపలేదండి. మై ఫ్రెండ్స్ హ్యావ్ బిన్, మై ఫాదర్ చనిపోయాక నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ దే హెల్ప్ మీ అ లాట్. అసలు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి దే ఆర్ ఆల్సో వెరీ వెరీ బిగ్, దే ప్లేడ్ అ వెరీ బిగ్ పార్ట్ ఇన్ మై లైఫ్. అండ్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసినందుకు ఆ సిచ్యువేషన్ నుంచి వి కేమ్ అవుట్ అనమాట. అంత ఈజీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం, ఫైనాన్షియల్గా కూడా చేశారండి. నా ఏజ్ వాళ్ళే, అంటే దే వర్ లైక్ బెటర్ ఆఫ్ దాన్ మీ అట్ దాట్ మూమెంట్ అండ్ దే హెల్ప్ మీ పే అప్ మై ఫీజ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం సాయం ఏదైనా కావాలి అన్నా కానీ దే ఆల్వేస్ కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ మీ. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. పేరు చెప్పలేను కానీ బట్ ఎవ్రీబడి హెస్ బిన్ వెరీ వెరీ నైస్ టు మీ. ఆ మూమెంట్స్ చాలా
క్రైసిస్ మూమెంట్స్ వాటిలో దే ఆల్ యునో అప్పుడు అంతా ఐ మీన్ దే సపోర్టెడ్ మీ టిల్ ద టైమ్ ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. సో అందరూ అలా మా ఫాదర్స్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా మై ఫాదర్ హ్యాడ్ వెరీ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి దే వర్ దేర్ విత్ అస్ అండ్ యునో సంథింగ్ యునో అంటే ఎవరు చెయ్యరండి అంత ఈజీగా. సో దట్ వాస్ సంథింగ్ వెరీ వెరీ నైస్. అది మీ ఫాదర్ నిలబెట్టుకున్న గుడ్ విల్ గుడ్ రిలేషన్స్ ఒకటైతే, రెండోది మీ లక్ కూడా. ఎక్కడో అక్కడి నుంచి సపోర్ట్ డ్రా అవడం అన్నది. అవును ఎక్కడో అక్కడి నుంచి దేవుడు దయ వల్ల మీరు నమ్మరు అంటే మనకి వీళ్ళే చేయాలి సపోర్ట్ యూజువలీ అనుకుంటారు వీళ్ళే చేయాలి సపోర్ట్ ఫ్యామిలీని అది ఇది అని లేదు. ఎక్కడి నుంచో అక్కడి నుంచి దే వాజ్ సంథింగ్ ఆర్ ది అదర్ దట్ యూస్ టు కమ్ యాజ్ యునో ఓకే నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ డౌన్ అనిపించగానే దే వుడ్ బి సంబడి సెండ్ యునో టు జస్ట్ పిక్ మీ అప్ అనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ వే. అదే అంటున్నాను, మీరు చెప్పిన వాటిలో అన్ని చోట్ల మీ వెనకాతలు ఒక అదృశ్యహస్తం లక్ అనే ఒక అది అది ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. ఎప్పటికీ అందరికీ ఉండాలి అని కోరుకుంటాను. నాకుంది. ఎస్ అందరికీ ఉండాలి, ఎందుకంటే లేకపోతే అలాంటి మూమెంట్స్లో ఏదో ఒక హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే ఎవరు ఎంత గొప్పవాడైనా లేవడం కష్టం. అవును కొంతమందికి ఫైనాన్షియల్ హెల్ప్ నాకు చాలా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయండి. ఐ మీన్ ఇది మొత్తం మై జర్నీ హెస్ నెవర్ బిన్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అన్న కాకుండా నాకు ద లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ అండ్ దే వర్ విత్ మీ. అండ్ ఇప్పుడు డబ్బులే కాదు ఒక మారల్గా ఎవరన్నా కానీ నువ్వు బాగా చేస్తున్నావు యునో యూ మూవ్ ఫార్వర్డ్ అనడం ఈజ్ ఆల్సో అ బిగ్ హెల్ప్ కొన్ని సిచ్యువేషన్స్. యా సో మై లెక్చరర్స్ కానివ్వండి ఎవరన్నా ఐ మీన్ చాలా మంది ఐ మీన్ ఎంతమంది ఉన్నారు అలాగా యునో సపోర్టెడ్ మీ టోల్డ్ మీ దట్ ఎస్ యూ కెన్ డూ ఇట్. మై ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో విత్ ఆల్ దట్ మై సిస్టర్ ఇస్ మై యునో నా లైఫ్. సో అది వీఆర్ వెరీ క్లోజ్ అనమాట. సో నాకు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ ఎనీథింగ్. నాకు మా చెల్లెకి నేను చిన్న ఇది అయింది అని చెప్పే అవసరం లేదు. షీ నోస్. సో ఆ కైండ్ ఆఫ్ బాండ్ గ్రహించి మాట్లాడుతుంది. సో దాట్ ఈస్ ద బాండ్ వీ హ్యావ్ అనమాట. షీ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్ విత్ మీ. సో ఐ మీన్ ఐ రియలీ లవ్ the women in my life, my mother, my sister's daughter, my daughter. Your mother-in-law? My mother-in-law, yes, definitely. She has also been amazing. చాలా నేర్పించింది నాకు. అదే అసలు మదర్-ఇన్-లా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి అక్కడ ఇల్లాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ షీ ఈజ్ ఏ యూనో వాట్ యు కాల్ టర్మిగెంట్ లేడీ అయింది అనుకోండి. షీ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ లేడీ. ఇది ఏమి యునో ఓకే నువ్వు నీ ఇష్టం వచ్చింది చెయ్యి అన్నది కాదు. తన పద్ధతిలో నన్ను అదే పద్ధతిలో ఉండాలి అని నేర్పించేది. చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను. పెళ్ళైన కొత్తలో మా అమ్మ అంటే నాకు చాలా మమ్మల్ని అసలు ఉండేదాన్ని. పెళ్లి చేసుకున్నాను ఏదో డింగ్ డింగ్ అని బాగుంది. వెళ్ళేటప్పుడు దడ వచ్చేసింది నాకు. అమ్మో నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి అది ఇది. సో వాట్ షీ సెడ్ వాజ్ సీ ఇఫ్ యూ గెట్ యూస్ టు గోయింగ్ టు యువర్ మదర్స్ హౌస్ ఎవ్రీ సెకండ్ డే యూ విల్ నాట్ లైక్ మై హౌస్. ఈ ఇల్లు నీకు మన ఇల్లు అని అనిపించదు, నువ్వు ఉండలేవు. సో నువ్వు 1 year నువ్వు వెళ్ళొద్దు, యూ డోంట్ గో. నేను అసలు చాలా టెన్షన్ పడిపోయేదాన్ని అనమాట. ఏంటిది నన్ను ఇంటికి పోనివని అంటున్నారు. సో నేను భయపడేదాన్ని అనమాట. వై ఆర్ దే బిహేవింగ్ లైక్ దిస్ విత్ మీ అది అని. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ ఫర్ మీ టు యునో నా ఫ్యామిలీ నేను సెట్ చేసుకొని నేను ఇక్కడ అలవాటు పడడానికి దట్ వాజ్ రియలీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, అమ్మ పిల్ల నువ్వు బాధపడుతున్నావు చలో అది అలవాటు కాకూడదు అని. దే వర్ సో రైట్ అండ్ దే వర్ సో అడ్వాన్స్ థింకింగ్ అనమాట చాలా విషయాల్లో వాళ్ళు. షీ వాజ్ మై గాడ్, షీ వాజ్ సూపర్ ఇంటెలిజెంట్ లేడీ. అసలు నేను ఏంటి 60 ఏళ్ళకి ఇంత కొత్తలో ఇంత స్మార్ట్ లేడీ నేను ఎక్కడ చూడలేదు అనుకున్నాను. నార్మల్గానే కమిలియన్స్ ఆర్ వెరీ క్లెవర్, వెరీ క్లెవర్ అండి. ఓ మై గాడ్ షీ వాజ్ సూపర్ క్లెవర్ లేడీ. ఇలా పట్టేసేది మనుషుల్ని. ఎవరన్నా కానీ ఇంటికి వచ్చారు ఏదైనా పని వాళ్ళని, యూజువలీ షీ వాజ్ హౌస్ వైఫ్ బై ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్. సో వాళ్ళు అక్కడ నిలబడితే వాళ్ళది మొత్తం క్యారెక్టర్ చెప్పేసేది నాకు. స్కానింగ్ నేను లేదు యు ఆర్ జస్ట్ ఓవర్ డూయింగ్ ఇట్, మంచిది అది ఇది అంటే. బట్ షీ వుడ్ బి రైట్. ఫైనల్లీ షీ వుడ్ బి రైట్. ఓకే. సో అండ్ దెన్ ఒకసారి ఇలాగే ఇంట్లో దొంగతనం అయితే షీ టోల్డ్ us who the thief is. We didn't believe. లేదు వాడు మనోడు మంచోడు అది ఇది అని. తీరా చూస్తే we were all fools. She was the one who was right in the beginning. అదే మన తెలుగు వాళ్ళందరూ వెర్రోళ్ళం, ఎందుకంటే నమ్మేస్తారు అందరినీ. విపరీతంగా. తమిళియన్స్ అలా కాదు. అమ్మో లేదు దే ఆర్ లైక్ యునో తొందర పట్టేస్తారు. అవును ఎగ్జాక్ట్లీ.
సో మీరు అందుకే మీరు ఈ సెటప్ ఇవన్నీ మీకు అటువంటి ఫ్యామిలీ సెటప్ ఇల్లాస్తో మీరు ఎంజాయ్ చేసి వాళ్ళతో గ్రో అవ్వడం వీటి వల్ల మీరు ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్కి బాగా సెట్ అవుతారు. యూ డోంట్ అంటే మీరు స్ట్రేంజ్గా అనిపించదు మీకు ఆ సెటప్ చేసేటప్పుడు కదా, యూ ఫీల్ హోమ్. అవును అవును డెఫినెట్గా ఒక జనరల్ ఫీలింగ్. అవును. ఇప్పుడు నార్మల్గా ఇప్పటి వరకు మీ కెరీర్ పరంగా మీరు ఆలోచిస్తే మీరు సాటిస్ఫైడా లేకపోతే అసంతృప్తిగానే ఉన్నదా? లేదండి, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ మీ దిస్ మచ్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఐ కమ్. నేను వచ్చిన ప్లేస్ నుంచి నాకు ఈరోజు ఇంతమంది దే ఐడెంటిఫై మీ, దాట్ ఇట్ సెల్ఫ్